ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని చెప్తూ కల్తీ మందు అమ్మే విధంగా ప్రోత్సహిస్తూ తన టీడీపీ లీడర్స్ ని ఈ మూలకంగా సంపద సృష్టిస్తున్నారా అని ఈరోజు మేము అడుగుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత పద్ధతిగా గవర్నమెంట్ ముఖాంతరమే ఈ లిక్కర్ ని అమ్ముతూ అదేవిధంగా ఎక్కడ కూడా బెల్ షాప్లు కానీ పర్మిట్ షాప్లు కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మే విధంగా ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా కల్తీ మందు డెత్ కూడా టాలరేట్ మేము ఎక్కడ కూడా రికార్డెడ్ కూడా మనం చూడలేదు. ఈ రోజు మీరు యథేచ్ఛగా ఒక కుటీర పరిశ్రమ లాగా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీరు తేలేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ ప్రోత్సహించలేదు. మీరు ఏం చేశారంటే కేవలం ఒక కుటీర పరిశ్రమ లాగా ఈ యొక్క తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా ఇబ్రాంపట్నంలో మీరు చేస్తా ఉండేది ఏంది అని ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. కనీసం ప్రజల ఆరోగ్యం పట్ల కూడా మీకు అవగాహన లేదా, లేదంటే వాడి గురించి మీకు అసలే కేర్ లేదా? అంటే ఆరోగ్యశ్రీ మీరు నిర్వీర్యం చేసట్లేండి, అది వేరే. కనీసం ప్రజల పట్ల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించడం లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఇదే ఒక చంద్రబాబు నాయుడు ధోరణి ఏదైతే ఉందో అదే ధోరణి అనుసరిస్తూ మంత్రి సవితమ్మ గారు అయితే పెనుగొండ ప్రజలు అమ్మ పెనుగొండ ఎమ్మెల్యేగా నువ్వేం చేసావు సవితమ్మ అని అడిగితే ఆమె చాలా బాగా ఘనంగా చెప్పుకోవచ్చు. రాంపురానికి ఒక వైన్ షాప్ తెచ్చిందా. అదేవిధంగా పాల సముద్రంలో గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో రైతులందరికీ కూడా వెజిటేబుల్ ఫ్రూట్ స్టోరేజ్ గా ఉండే ఒక గోడాన్ని ఈరోజు లిక్కర్ స్టోరేజ్ గోడాన్ గా మార్చింది. యువతలకి ఎక్కడైనా నువ్వు ఇచ్చినావేమమ్మా జాబ్స్ అంటే లోడింగ్ అన్లోడింగ్ లిక్కర్ గోడాన్ లో ఇచ్చినానని చెప్పుకున్న పరిస్థితిలో ఆమె ఉంది. అమ్మ ప్రైవేటైజేషన్ ఆపంటే నో, అమ్మ ప్రీ కోర్టు మూస్తున్నారు ఆపంటే నో, నువ్వు లిక్కర్ గోడాన్ ఎంకరేజ్ చేయంటే ఎస్, రాంపురంలో వైన్ షాప్ అంటే ఎస్. ఏందండి ఇది? అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. అంటే మన పెనుగొండలో ఇంకా దారుణమైన పరిస్థితి. స్వయాన మంత్రి ప్రతి బాటిల్కు 10 రూపాయలు ఎక్కువగా అమ్మడం ఏందండి ఇది? కమిషన్ తీసుకోవడం ఏందండి ఇది? సోమందేపల్లిలో అయితే కల్తీ మందు ఏరై పడతా ఉంది ఈరోజు. సో సిఐ గారికి ఈరోజు సిఐ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్పాం. సోమందేపల్లి పరిస్థితి, గోరంట్ల పరిస్థితి, పరిగి పరిస్థితి, పెనుగొండ రూరల్ అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అంటే కూల్ డ్రింక్స్ దొరుకుతాయో లేదో గ్రాసరీ షాప్ లో డెఫినెట్ గా మందు అయితే దొరుకుతుంది. ఆ పరిస్థితి ఈ రోజు పెనుగొండలో నెలకొంది. పెనుగొండ కాన్స్టిట్యూన్సీ గురించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందు గురించి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అని మన ప్రథమమైన డిమాండ్. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్స్ తో మేము బయటకు వచ్చినామంటే వెంటనే కల్తీ మందు ఆపేయాలి. రెండోది కల్తీ మందు తయారీకి ఆపేయాలి. ఎందుకంటే స్పిరిట్ తో కెమికల్స్ తో చేస్తున్న ఈ కల్తీ మందు ఖచ్చితంగా ఆరోగ్య పైన దారుణమైన పరిణామం ఉంది కాబట్టి వెంటనే ఆపేయాలి. మూడోది ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ కుటీర పరిశ్రమలాగా చేసినారో సిబిఐ దర్యాప్తుకి వెంటనే ఇవ్వాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు వెంటనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. నిజాలు తెలిసిపోతుంది. పాము పట్టేవానికి పాము కాటేసినట్లు లిక్కర్ 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 అని మీరు చెప్తూ వైఎస్ఆర్సీపీ కేసు పెట్టే ఒక తరుణంలో మీరే దొరకపోయినారు. దీనికి మీరేమంటున్నారు? మీరు జస్ట్ జయచంద్ర రెడ్డి గారిని మీరు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే జరిగిన నష్టం ఎవరైతే తాగినారో స్పిరిట్స్ తో కెమికల్స్ తో ఉన్న వాళ్ళకి నష్టం ఎవరు భరిస్తారండి? ఈ రోజు ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఒక నాణ్యమైన మందుని అమ్మితే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఈ రోజు ప్రజల పట్ల అస్సలు వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోకుండా ఈ కల్తీ మందు అమ్మే వాళ్ళు ఎక్కడ? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. వెంటనే సిబిఐకి దర్యాప్తు చేయాలి. ప్రజలందరూ కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. తాగేది మానుకోండి, లేదంటే నిజంగా మీ ఆరోగ్యం పైన పరిణామం ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూడా గ్రామంలో ఏడుస్తున్నారు, గోడ పోసుకుంటున్నారు. ఈ గోడ కూడా ఈ శాపం మీకు తగ్గకుండా ఉండదు. తప్పకుండా మీరు దీనికి తగ్గిన మూల్యం చెల్లించాలి అని చెప్తూ ఈ ఒక కల్తీ మందుని మీరు నిషేధం చేసే వరకు, మళ్ళా ఈ కల్తీ మందుని ఈ ఆపే వరకు, ఈ తయారీ ఆపే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పట్ల, మహిళల పట్ల ఉంటూ వాళ్ళ తరఫున పోరాడేదైతే కొనసాగిస్తామని చెప్తూ జై జగన్.